రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని హమాస్ వాళ్ళేమో బందీలను విడిచిపెట్టాలా, ఇజ్రాయెల్ ఏమో కాల్పులు విరమించాలి. ఇది ఐక్యరాజ్య సమితి చేసినటువంటి తీర్మానం. భద్రతా మండలిలో 15 సభ్యదేశాలు ఉంటే అందులో 4 శాశ్వత సభ్యదేశాలు, 11 తాత్కాలిక సభ్యదేశాలు ఉంటే ఇందులో అమెరికాకి శాశ్వత సభ్యదేశం, అది దానికి వీటో పవర్ కూడా ఉంది. ఇక్కడ అది మాత్రం ఇదే 5 శాశ్వత సభ్యదేశాలు, 10 తాత్కాలిక సభ్యదేశాలు ఉంటాయి. ఈ 5లో అమెరికా కూడా ఒకటి. ఈ శాశ్వత సభ్యదేశమైనటువంటి అమెరికా ఆ కాల్పుల విరమణకు సంబంధించినటువంటి దాని మీద వీటో కనుక చేస్తే ఆటోమేటిక్గా ఆగిపోతుంది. కానీ ఆ వీటో అధికారాన్ని అమెరికా వాడలేదు. చివరికి 14 దేశాలేమో కాల్పుల విరమణ జరగాలని తీర్మానిస్తే ఒక్క దేశం మాత్రమే, అమెరికానేమో ఓటింగ్కి గైర్హాజరు మాత్రమే అయింది. దీని మీద ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది ఇజ్రాయెల్. ఎందుకంటే ఇజ్రాయెల్కి అనుకూలంగా వ్యవహరించాల్సింది పోయి అమెరికా తనకి ఇందులో గైర్హాజరవ్వడం ద్వారా చేసింది అంటే పరోక్షంగా తమని దెబ్బ కొట్టిందని భావిస్తున్నటువంటి ఇజ్రాయెల్ వాళ్ళ ప్రతినిధి బృందం తాజాగా వాళ్ళతో చర్చలకు వెళ్లాల్సి ఉంది. ఆ చర్చల్ని అకస్మాత్తుగా అంటే వెళ్లాల్సిన బృందం అంటే ఈ రంజాన్ మాసంలో ఎలా చెయ్యాలి అన్నటువంటి దాని గురించి చర్చించడానికి బయలుదేరిన బృందం టూర్ని క్యాన్సిల్ చేసేసింది ఇజ్రాయెల్ ప్రభుత్వం.